కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఇక తాళలేమన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. మన ఎమ్మెల్యేపై దాడికి కాంగ్రెస్ నాయకులు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తాము ఒక్క మాట అన్నా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్ ద్రోహాల గురించి కూల్చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కడిగా నిలవాలని, బలం పోటీ చేయాలని సూచించారు. స్థానికంగా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం వల్లనే కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని గండ్ర వ్యాఖ్యానించారు. మద్దతు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాట్లాడొద్దని ఎంత అనుకున్నా ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, వెంకటరమణారెడ్డి సౌమ్యుడు, ఏం మాట్లాడినా పాపం ఏమనడం. బిడ్డ మీరు నేర్పుతున్నారు, మీరే భాష మాట్లాడితే రిప్లై కూడా అదే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఈ రోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలు అయిపోయినాయి. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏకతాటి మీద కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఈ రోజు అంతు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం కూడా ఈ రోజు మన ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు మన ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలను రీట్వీట్ చేస్తే అక్కడ ఒక యువ నాయకుడిని జైలుకు పంపించిండ్రు. మన ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ఉసిగలుపుతా ఉన్నారు. అంటే మన రామన్న మీద ఎన్నైనా ఎవడైనా మాట్లాడొచ్చట. మరి ఇక్కడ మేము కూడా చీమినిస్తున్నాడు ఏమైనా మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం. ఈ రోజు ఇక్కడ ఎగిరేది ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎగరాలి? బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఎవరు భవిష్యత్తులో సీఎం ఎవరు కావాలి? కేసీఆర్ కావాలి. ఇక్కడ భవిష్యత్తులో నాయకత్వం ఎవరు వహించాలి? మన రామన్న వహించాలి, మన బండ ప్రకాశ్ వహించాలి, మన సత్యవతి రాథోడ్ వహించాలి, మన రాజయ్య గారు వహించాలి. అంతేగాని మనం ఇక్కడ ఓడిపోతాం, అక్కడ మాత్రం అధికారం వస్తాం అనుకుంటే ఇది భ్రమ. కాబట్టి ఇప్పటికైనా మనలో ఉండేటువంటి వైరుధ్యాలను పక్కకు పెట్టి ఇక్కడ భవిష్యత్తులో నాయకత్వం ఎవరు వహించాలి? మన రామన్న వహించాలి, మన బండ ప్రకాశ్ వహించాలి, మన సత్యవతి రాథోడ్ వహించాలి, మన రాజయ్య గారు వహించాలి. అంతేగాని మనం ఇక్కడ ఓడిపోతాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కలకలం రేపింది. పర్యటనలో భాగంగా మహిళా రైతులతో ఆత్మీయంగా ముచ్చటించిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలు అవునవుతున్నాయా అని ప్రశ్నించారు. స్పందించిన మహిళలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసం చేశాయని, మళ్లీ నమ్మే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ హామీలతో మభ్యపెట్టారని ఆరోపించారు. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ మోసాలను బహిరంగంగా ఎత్తిచూపేలా కేటీఆర్ పర్యటన సాగింది. ప్రజల్లో కేటీఆర్ పట్ల ప్రత్యేక ఆసక్తి కనిపించింది. పర్యటనలో భాగంగా పలువురు రైతులు, మహిళలు తమ సమస్యలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనతోనే భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ను నిలదీయాలని కోరారు.